ఇప్పుడు మళ్ళీ 2026, 27 బడ్జెట్లో వీళ్ళు పెట్టింది ఎంత అంటే 2600 కోట్లు. అంటే పథకానికి 3 సిలిండర్లకు ఉచితంగా ఇవ్వాలి అని అంటే సంవత్సరానికి 1,59,00,000 మందికి ఒక్కో సిలిండర్కి రూ. 885 చొప్పున 3 సిలిండర్లు 1,59,00,000 మందికి సంవత్సరానికి 4,000 కోట్లు, మూడేళ్లకు 12,000 కోట్లు. 12,000 కోట్లకు గాను వీళ్ళు ఇచ్చింది మొదటి ఏడాది 786 కోట్లు, రెండవ ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్లు వీళ్ళు చెప్పింది నిజమే అని అనుకున్నా కూడా 2,199 కోట్లు. ఇప్పుడు బడ్జెట్లో పెట్టింది 2,600 కోట్లు. అంటే బాకీ 6,143 కోట్లు. 12,000 మైనస్ 776, 786 మైనస్ 2,199 మైనస్ 2,600 కోట్లు. మొత్తం మీద బాకీ 6,143 కోట్లు. గ్యాస్లో కూడా బాకీ 12,000 కోట్లకు గాను 6,143 కోట్లు బాకీ. గ్యాస్ లైటింగ్ అన్నది ఏ స్టేజ్లో ఉంది అన్నది చూడండి ఒకసారి. గ్యాస్ లైటింగ్ అంటారు. గ్యాస్ లైటింగ్ అంటే చక్కగా అబద్ధాలు ఆడడం. గ్యాస్ లైటింగ్లో కూడా ఏ స్టేజ్లో ఉందో చూడండి. ఇంకో పథకం వ్యవసాయ రంగానికి అప్పుడు ప్లే చేయాలమ్మా. అది ఈ పథకం వినాలంటే ప్లే చేయాల్సిందే. అన్నదాత సుఖీభవ అని చెప్పి ఆయన అన్న మాటలు ఒకసారి ప్లే చేస్తేనే దీనికి స్కీమ్ అర్థమవుతుంది, లేకపోతే స్కీమ్ అర్థం కాదు. సరే వీడియో క్లిప్పింగ్ ఒకసారి ప్లే చేయమ్మా ఫస్ట్. ప్రతి రైతు కుటుంబానికి పిఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవ పేరుతో పెట్టుబడికి సహాయం కింద 20,000 ఇస్తానన్నాడు. పెట్టు ప్లే చేయి మొదటి నుంచి మా. నిర్ణయం చేశాం. ఇంకో క్లిప్పింగ్ కూడా ఉంది. రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చాడుగా. ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చాడుగా. తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. రైతుకు సంవత్సరానికి ఇంకోటి క్లిప్పింగ్ ఉంది కదమ్మా, అది కూడా పెట్టు. అది కూడా వింటేనే బాగా అర్థమవుతుంది. చూసుకుంటారా? అదే 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 మడమ తిప్పడు, మాట తప్పడు. అవునా? ఇప్పుడేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరు చెప్పరా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేదిగా. బాగా అర్థమైంది. మడమ తిప్పడు, మాట తప్పడు అని నా గురించి. అది మనం అసలు పిఎం కిసాన్ అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మేనిఫెస్టో వచ్చిన తర్వాత పిఎం కిసాన్ గురించి ఆయన మాట్లాడాడు. చెప్పిన దానికైనా ఇంకా పెంచి ఇచ్చినాం. అసలు బడ్జెట్ అంటేనే ఏంది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, మనం తీసుకొచ్చే అప్పులది, ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది.
కానీ ఈయనేమన్నాడు స్పెసిఫిక్గా వాళ్ళు ఇచ్చేది కాక నేను 20,000 ఇస్తాను అన్నదాత సుఖీభవ పేరుతో అని చెప్పినాడు. స్పెసిఫిక్గా చెప్పినాడు. చెప్పిన ఈ పెద్ద మనిషి ఈ 20,000 రూపాయలు మా హయాంలో చివరి సంవత్సరం మా హయాంలో రైతులందరూ ఎంతమంది ఉన్నారని చూస్తే 53,58,000 మంది. ఈ 53,58,000 మందికి ఇంటూ 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద పిఎం కిసాన్ ఇచ్చేది కాక ఈయన ఇవ్వాల్సింది. అంటే 10,717 కోట్లు సంవత్సరానికి ఇవ్వాలి. ఈయన ఏం చేసినాడు? మొదటి ఏడాది ఎగ్గొట్టేశాడు. మొదటి ఏడాది ఇచ్చింది 0, గుండు 0 ఎగ్గొట్టేసినాడు. రెండో ఏడాది ఏం చేసినాడు? 2 ఏళ్ళు కలిపి మామూలుగా ఎంత ఇవ్వాలా? మొదటి సంవత్సరం 20,000, రెండో సంవత్సరం 20,000, 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇవ్వాలి. ఈయన ఎంత ఇచ్చినాడు 2 ఏళ్ళకి కలిపి? అప్పుడు ఒక 5,000, తర్వాత ఒక 5,000, 10,000, 30,000 ఎగర కొట్టేసినాడు. ఎగర కొట్టిన ఈ పెద్ద మనిషి ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వైఎస్ఆర్సీపీ హయాంలో 53,58,000 మందికి రైతు భరోసా పథకం ద్వారా మనం రైతులకు సహాయం మేలు అందిస్తూ ఉంటే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 7 లక్షల మంది రైతులకు పథకాన్ని దూరం చేసినాడు. 7 లక్షల మంది రైతులను ఫస్ట్ కటింగ్. 46,85,000 మందికి మాత్రమే ఇచ్చాడు ఈ సంవత్సరం. అది కూడా 10,000 మాత్రమే ఇచ్చినాడు. అది కూడా 4,685 కోట్లు. కానీ ఏమంటాడు బడ్జెట్లో? నిన్న ఆ వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ, అచ్చెన్నాయుడు ఆయన మాట్లాడుతూ 6,309 కోట్లు ఇచ్చినామని ఇచ్చేసినామంటాడు. వాళ్ళు ఇచ్చిందే 4,685 కోట్లు, 46,85,000 మందికి. ఇప్పటికే 30,000 రూపాయలు ఎగరగొట్టినాం 2 ఏళ్ళకి కలిపి. ఇది వాస్తవం అయితే బడ్జెట్లో నువ్వు 6,309 కోట్ల రూపాయలు ఇచ్చినానని చెప్పి చదువుతావు. ఎట్లా అబద్ధాలు ఆడతావు నువ్వు? ఇట్లా మోసం చేయడానికి నీకు మనసు ఎలా వస్తుంది? ధర్మమేనా నువ్వు చేసేది?